ఉంటాయి. అక్కడే ఉన్నప్పుడు కొత్తగా వచ్చే నీటిని ఎక్కడికి పంపిస్తారు? అది కృష్ణలోకి పంపించడానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ మెషర్ ఉందా? ఇప్పుడు మంది పట్టించుకోకపోవచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశం అది. ఇప్పుడు నా ఊరి దగ్గరికి నీరు తెచ్చేస్తున్నావు నువ్వు, నా ఊరి దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నిండితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది వాటరు? నా ఊళ్ళోకి వచ్చేస్తుందా? అంటే నన్ను ముంచుతున్నావు నువ్వు, నాకు లేని ముంపు నన్ను క్రియేట్ చేస్తున్నావు. లేదు, నా రిజర్వాయర్ నిండగానే ఆపేసేసి అటు పక్కకి వెళ్ళడానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ కెనాల్ సిస్టమ్ పెట్టావా? నీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తానండి. కృష్ణానదిలో నుంచి నీళ్ళకి బందర్ రోడ్డు, బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ అని ఉన్నాయి కదా. ఈ కాలువలో నీళ్లు పోసిన తర్వాత ఇక వెనక్కి రావు, అంతే కదా. అవి అలా ముందుకెళ్ళిపోతాయి. బందర్కి వెళ్తాయి కొన్ని నీళ్లు, ఏలూరుకి వెళ్తాయి, రైవస్ కెనాల్ అంటే ఆ ముందుకు పోతాయి. ఆ దారిలో ఉన్న పొలాలక, ఆ ఊళ్ళలో తాగడానిక ఇవి వాడతారు. అంతేగాని అటు పక్కన వర్షాలు వచ్చినాయి, కొండపోత వర్షాలు, అక్కడ నిన్ని అనుకుందాం, వెనక్కి వచ్చి కృష్ణలోకి రావుగా. ఇప్పుడు ఇది ఎట్లా పెడుతున్నారు మరి? కాలం అంటే ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. మరి ఇప్పుడు వీళ్ళు ఇటు పక్కకు పెట్టి ఇటు నుంచి ఇంకో కాలువ కట్టి ఈ రిజర్వాయర్ నుంచి, అంటే అప్పుడు ఎట్లా రావాలి సరిగ్గా చెప్పాలంటే, వాగులో నుంచి వాటర్ వచ్చి ఒక కాలువలోకి వచ్చి